సవరింపజేయాలి కదా. ఒక శాసనసభ్యుడిగా ఏదైతుందో ఆ పంచాయతీ శాఖ అమాత్యులు, పట్టణ శాఖ అమాత్యులు, ముఖ్యమంత్రి వాళ్ళు లేకపోతే నేను ఒక్కటే నిమిషం అంటున్నా, రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడంతోనే ఆయన ఆశ్చర్యపోయాడు. అరే ఇదేంటన్నా, ఇదేం చట్టమే, సాధ్యాలు పరిగణలోకి తీసుకోకుండా ఇట్లా చట్టాలు రూపొందిస్తే ఎట్లా బలహీన వర్గాల హక్కులు ఏమైతే వెంటనే ఇమీడియట్ గా ఏదైతుందో అక్కడ స్పెషల్ శేషాద్రి ఎవరు ఉండేది చెప్పి యూ సీ దట్ దిస్ ఈజ్ సెట్ అసైడ్ దీన్ని ప్రాపర్ గా అమెండ్ చేయండి అని చెప్పని. విత్ ఎన్ వీక్ ఏదో ఐ గాట్ ఇట్ ఆర్డర్స్. ఏంటి భర్తీ చేయడానికి ఏదైతే ఓటర్ ఉంటాడో అవన్నీ భర్తీ అవి ఖాళీ ఉండకూడదనే దాంతో లేఖనం. అంటే ఎంపీటీసీ అనేది ఖాళీ ఉండద్దు, అది దానిలో ఉన్నాయి, చట్టంలో ఉన్నాయి. పాపం ఆ చెల్లెలు ఎంపీటీ చనిపోయింది కాబట్టి ప్రెసిడెంట్ పోయింది, ఎంపీటీసీ పోయింది. నువ్వు ఎంపీటీసీ భర్తీ చేయవు. ఎంపీటీసీ భర్తీ చేసేంత వరకు నువ్వు అధ్యక్ష స్థానం భర్తీ కాదు. అధ్యక్ష స్థానం భర్తీ కాకుంటే బలహీన వర్గాలు లభించిన అధ్యక్ష స్థానం ఉన్నత వర్గాలు అనుభవిస్తారు. నీ సమాజ బాధ్యత లేదా అనే బలహీన వర్గాల పట్ల? జగిత్యాల మున్సిపాలిటీ బాబు అమ్మాయి ఏదైతుందో మానసిక క్షోభతో చెప్పట్టున్నా సరే, షీ హాజ్ రిజైన్ ఫర్ చైర్మన్ అండ్ కౌన్సిలర్. నువ్వు కౌన్సిలర్ స్థానం భర్తీ చేసే అవకాశం లేదు నీ దగ్గర. చైర్మన్ స్థానం భర్తీ చేయడానికి చట్టాన్ని సవరింపజేయాలి కదా. ఒక శాతం ఉలికిపడ్డట్టు ఏదైతుందో ఏమో చెప్తా అంటే ఇవాళ ఏదైతుందో సరే, అఫ్ కోర్స్ నేను ఆశీర్వాద ఫలితం పొందలేన బాధ్యత ఇలా అదృష్టం కొద్ది గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ పార్టీ. ఆశీర్వాద ఫలితం పొందకుండా అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి నా ముఖ్యమంత్రితో ఉండే సాన్నిహిత్యం అనుకోండి, ప్రభుత్వ పెద్దలతో ఉండే సాన్నిహిత్యం అనుకోండి, అభివృద్ధిని ఏదైతుందో ఇక్కడ చేయవలసిన కార్యక్రమం చేసే అవకాశం తక్కువ ఉంటుంది కదా. 15 కోట్లు మంజూరు చేయించండి మీకు భగీరథ నెపంతో ఫంక్షనింగ్ నిలిపేసినటువంటి ఒక రాయకల్ సిపిడబ్ల్యూఎస్, జగిత్యాల పొలాస సిపిడబ్ల్యూఎస్, బీర్పూర్ సిపిడబ్ల్యూఎస్ 15 కోట్లు మంజూరు చేయించింది మీకు. ఇప్పుడు రాయకల్ అండ్ పొలాస ఈజ్ అబౌట్ టు కంప్లీట్ 15 కోట్లు.